నెయ్యి వాసన సూపర్గా వస్తుంది. ఎన్ని హల్వాలు చేసాము ఈ టేస్ట్ మటుకు రాలే. జామకాయ హల్వా చేసిన, ఆకుతో సహా నాకేసిన, సూపర్గా ఉంది. మీరు ట్రై చేయండి. ఇంతవరకు బ్రెడ్ హల్వా, క్యారెట్ హల్వా, చాలా హల్వాలు తిన్నాను. ఫర్ ది ఫస్ట్ టైం మన జామకాయ హల్వా. మెట్ల వేసామో చూడండి, ఇచ్చి పడేద్దాం. సూపర్గా వండుతాం, అందరికీ తినిపించాం. చిటికలే హాయ్ ఫ్రెండ్స్, ఏది వీడు గిన్నెలో వేసుకొని ఇంటికి ఏమైనా ఎత్తుకోపోతాను అనుకుంటాను రా. కాదు, ఇది కొత్తగా వచ్చిన చైనా మిషన్. డైరెక్ట్ నాకే పంపించారు చైనా వాళ్ళు. మా వంటలు చూసి ఇటు లాగితే మిషన్ గుమ్మని రావాలి. సో ఫైనల్గా మొత్తం ఇలా జ్యూస్ మాదిరి మిక్సీ అయితే చేసుకోవాలి మన జామకాయ హల్వా కోసము. చూడండి, ఇంకా దీని తర్వాత వడగొట్టుకుంటే బెస్ట్. ఆ చిన్న చిన్నవి ఉన్నాయి కదా గింజలు, సో అవి పడకుండా నీట్గా ఉంటుంది. ఏముందిరా, ముందుగా నెయ్యి, జీడిపప్పు, ఇట్లా నెయ్యిలో ఒక 2 నిమిషాలు ఇట్లా బాగా ఎంచుకోవాలా. ఒట్టి ద్రాక్ష అనేది ఇట్లా బుడగలు వచ్చేంత వరకు
అలా ఎర్రగా వేగిన తర్వాత మనం ఇప్పుడు జామకాయ పేస్ట్ వేయబోతున్నాం. సో గాయస్, ఈ హల్వాలకి చక్కెర యూజ్ చేయకుండా మనము బ్లాక్ చక్కెర అంటే ఆల్మోస్ట్ మన తెలుగులో బెల్లం అంటారు. సో దాన్ని అయితే యూజ్ చేయబోతున్నాము. ఇది షుగర్ పేషెంట్స్ కూడా తినచ్చు అని ఇదైతే యూజ్ చేయబోతున్నాము. సో ఇది బాగా ఇలాగే మనము హల్వాని బాగా ఉడికించుకోవాలి. సో ప్యాన్కు తగులుకోకుండా హల్వా వేరే అయ్యేంత వరకు హల్వాని అయితే ఇలా ఉడికిస్తూ తిప్పుతూనే ఉండాలి. ఇక్కడ మీరు సైడ్ కలిదిప్పినప్పుడు ఇలా తగులుకోకుండా నీట్గా సపరేట్ హల్వా వచ్చినప్పుడే దీన్ని రెసిపీ రెడీ అవుతుంది. ఈ హల్వా ఇట్టే గట్టిగా అయ్యేంత వరకు అట్టే పెట్టుకోవాలి. ఇప్పుడు మనకు గట్టిగా అయిపోయింది. దింపి కిస్మిస్ అది జీడిపప్పు ఉన్నాయి కదా, అది దీంట్లో వేసుకోవాలి. ముందుగా నెయ్యిలో ఎంచుకున్న జీడిపప్పు, ఒట్టి ద్రాక్ష, ఇంతవరకు నేనైతే జాంకాయ హల్వా ఎప్పుడు చేయలే, ఫస్ట్ టైం చేసాం. దీంట్లో నెయ్యిలో జీడిపప్పు వేయించి ఒట్టి ద్రాక్ష, బాబా పిచ్చిగా ఉంది. నెయ్యి వాసన సూపర్గా వస్తుంది. ఒకసారి బాబ్జీ చేసిన హల్వా తిని టేస్ట్ చూసి చెప్తాను మీకు. వాసన సూపర్గా అనుకుంటే టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంది. బాబ్జీ రోజు వెరైటీగా ఏం చేస్తాడు అనుకొని ఎక్స్పెక్ట్ చేసిన జామకాయ హల్వా సూపర్గా చేసినాడు. ఎక్స్పెక్ట్ చేయాలి ఎంత బాగా చేస్తాడు బాబ్జీ అని. ఇంతవరకు బ్రెడ్ హల్వా, క్యారెట్ హల్వా, చాలా హల్వాలు తిన్నాను. ఫర్ ది ఫస్ట్ టైం మన జామకాయ హల్వా అయితే తిన్నాను. సో సూపర్గా ఉంది జామకాయ హల్వా కూడా. సో దీంట్లో ఇంత షుగర్ ఎక్కువగా యాడ్ చేసేవాళ్ళం మనం, బట్ ఈసారి బెల్లం యాడ్ చేయడం వల్ల ఇంకా టేస్ట్ వేరే లెవెల్గా వచ్చింది. సో తమిళనాడు ఫేమస్ రెసిపీ ఇది. సో ఇది మన ఆంధ్ర స్టైల్లో, మన స్టైల్లో మనం తయారు చేసాము. సో వీడియోని ప్రతి ఒక్కరు లైక్ చేసి కొత్తగా ఉన్న మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, లవ్ యూ ఆల్.